హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజొచ్చేసి నేను చేసుకునే పూజ అండి లక్ష్మీదేవి పూజ. ఈ లక్ష్మీదేవిని వంటగదిలో పెట్టుకొని పూజించుకుంటున్నానండి. ఇది 2 సంవత్సరాల క్రితం తెచ్చుకున్న బొమ్మండి నాది. ఆ బొమ్మకి ఖచ్చితంగా నేను రోజు మందిరం పైన పూజ చేసేటప్పుడు పైన అమ్మవారికి పసుపు, కుంకుమ వేసే కింద నేను పూజ చేసుకుంటానండి. ఈ అమ్మవారంటే నాకు చాలా ఇష్టమండి. ఒక దీపావళి నాడు తెచ్చుకున్నాను దీన్ని. తెచ్చుకొని పూజ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. దీన్ని మాత్రం నేను వంటగదిలో ఎందుకు పెట్టుకున్నానంటే అండి అమ్మవారికి, అమ్మ అందరూ అష్టలక్ష్ములు అందులోనే ఉంటారు. అందుకనే అన్నపూర్ణాదేవిని అందులో చూసుకొని ఈ శుక్రవారం నాడు ఇలా దీపం పెట్టుకుందామని అనుకున్నామండి. ఇలా అమ్మవారికి పిండి దీపారాధన చేసుకోవాలనిపించిందండి. అందుకనే ఈ పిండి దీపారాధన చేసుకునేటప్పుడు మీకు వీడియో పెట్టాలని అనుకున్నానండి. పొయ్యి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ఇలా పెట్టుకున్నానండి నేను. ఇలా ఇత్తడి పళ్ళెంలో చక్కగా అన్ని పువ్వులు ఈరోజు మందార పూలైతే చాలా తెచ్చారండి మా వారు. అవి మందిరంలో పెడుతుంటే ఎక్కువ ఎందుకంటే ప్రతిసారి చూపెడుతున్నాను కదా! ఇక్కడ అమ్మవారిని పెట్టి చక్కగా సన్నజాజి పూలు తెచ్చాడండి. సన్నజాజి పూలు, గులాబీ పూలు, మందార పూలు మంచిగా తెచ్చాడు కాబట్టి అవన్నీ పెట్టుకొని అమ్మవారిని కూర్చోబెట్టి చిన్న జాకెట్ పీస్ కింద వేసుకొని అమ్మవారిని కూర్చోబెట్టుకున్నా అండి. అమ్మవారిని కొంచెం పసుపు నీళ్ళతో కడుగుతానండి నేను. కానీ 2 ఏళ్లయింది కానీ ఆ బొమ్మకి ఇంత కూడా దాని రూపు కొద్దిగా కూడా తగ్గనట్టు కనపడతదండి. మరి నాకే కనపడతదో ఎప్పుడన్నా మీకు వీడియో పెట్టినప్పుడు మీకు తెలిస్తే ఎలా ఉంది ఆ బొమ్మనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. 2 ఏళ్లుగా పూజించుకుంటున్నానండి ఈ బొమ్మని. ఇంత కూడా కళాకాంతులు పోనట్టు కనపడతదండి నాకు. అందుకే ఆ బొమ్మంటే నాకు చాలా ఇష్టమండి. అందుకే అది పెట్టి వీడియో చేశానండి. ఇలా పిండి దీపారాధన చేసుకొని అమ్మవారికి పాలు, బెల్లం ఈరోజు నైవేద్యంగా పెట్టుకున్నానండి. ఎందుకంటే వంటగదిలో విశాలంగా ప్లేసు అంత పెద్ద ప్లేస్ లేకపోయినా సరే పొయ్యి పక్కకు జరిపేసి పొయ్యి పూజ చేసుకొని అమ్మవారిని కూడా ఇలా పెట్టుకున్నానండి. పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకున్నాను. ఎందుకంటే మనం ప్రతీదీ వంట చేసుకునేది వంటగదిని గౌరవించాలండి. మనం వంట దగ్గరే మనకన్నీ పొయ్యితో ముడిపడి ఉంటాయండి. ఏదైనా పచ్చిని పండు చేసే బలం పొయ్యికే ఉందండి. పచ్చిది ఎవరైనా ఎలాగైనా భగవంతుడు ఇచ్చినా కూడా దాన్ని పండు చేసి మనము పిల్లలకి పెడతాం కదండీ! అందుకనే పొయ్యి అంటే చాలా గౌరవం అండి నాకు. దాని విలువ తెలుసండి. నాకు ఆ పొయ్యి విలువ తెలుసు కాబట్టే పొయ్యిని నేను ఊరికే పూజ చేస్తూ ఉంటాను. మీరెవరైనా అనుకుంటారేమో ఊరికే పొయ్యి పూజ చూపెడుతదని. అలా కాదండి. రోజు పూజించుకోవడమే నాకిష్టమండి పొయ్యిని. ఆ పొయ్యిని గౌరవిస్తేనే మన దగ్గరికి అన్నపూర్ణాదేవి తల్లి, ఆ తల్లి మన దగ్గరికొస్తదండి. మన పిల్లలకి, మన ఇంటికి చాలా మంచిదండి. ఎవరైనా ఒక్క శుక్రవారం రోజు ఇలా అమ్మవారికి పొయ్యి దగ్గర పెట్టుకొని ఏ బొమ్ముంటే ఆ బొమ్మ, లక్ష్మీదేవి బొమ్మయినా, అన్నపూర్ణాదేవి అయినా, ఏ దేవి ఉంటే ఆ దేవిని పెట్టుకొని ఒక్క వారం పూజ చేసుకోండి. మీకే తెలుస్తుంది దాని విలువ ఏంటి అనేది మీకు కూడా ఆ తృప్తి కలుగుతుందండి అమ్మవారికి. పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కదండీ! పచ్చకర్పూరంతో మందార పూలు మంచిగా అలంకరించుకొని అమ్మవారికి హారతిచ్చానండి నేను. చాలా మంచిగా అనిపించిందండి. పొయ్యి దగ్గర ఉన్న కాసింత ప్లేస్‌లోనన్నా అమ్మవారికి ఇలా దీపం, ధూపం, నైవేద్యం ఇచ్చుకోవడం చాలా మంచిగా అనిపించిందండి. ఇంతకుముందు చాలా సార్లు చేశాను కానీ మీకు వీడియో పెట్టలేదండి నేను. పాత బొమ్మే కదా! ఎందుకు ప్రతిసారి చూపెట్టడం అనుకునేదాన్ని కానండి. ఈ బొమ్మలో ఉన్న కళాకాంతులు మీరు కూడా చూస్తారు. అమ్మవారు మీకు కూడా ఎలా ఉందో నచ్చిందంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ అండి. నేను మీ సరోజిని. థాంక్ యూ వెరీ మచ్ అండి.